చూడండి అందరూ ఎలా ఉన్నారు. మా చెల్లి చూడండి నర్సరీకి తీసుకొచ్చింది. ఇంకా ఈరోజు రేపు అంతే. భలే ఉన్నాయి చెట్లు. ఏమేమి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. పూలు పూసినాయి. మల్లె చెట్టు. ఇవన్నీ సెంటు జాజులా నీలా? సెంటు జాజులు పూలు పూసినాయి. సెంటు జాజులు అక్కడ విరజాజులు సెంటు జాజులు అక్కడ ఉంది. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇదేం పూలో నాకు తెలియదు. 1000 వరహాల చెట్లు, రోజా చెట్లు, షోగా పెట్టుకునే చెట్లు. ఎన్ని చెట్లు ఉన్నాయంటే అన్ని చెట్లు ఉన్నాయి. సూపర్గా ఉంది. బ్యాచ్ మొత్తం వచ్చేసిండ్రు. బాగున్నాయి కదా. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం. బుద్ధుడు చెట్లు మధ్యలో పెట్టిండ్రు బుద్ధుడిని. ఎంత బాగుందంటే ఆయన టాటా చెప్తున్నాడు చూడు. నీలా పిల్లోడు నీకోసం, మరి నీలా కోసం టాటా చెప్తున్నాడు. ఏ కల్ముషం లేని చెట్లు. నాకైతే ఒకరోజు పుట్టినా పువ్వుగా పుట్టాలని ఇష్టము నిజంగా. మనిషి కంటే పువ్వుగా ఒకరోజు పుట్టినా చాలు. చూడండి ఏం రకానికి ఒక చెట్లు ఉంది. ఇదేం పువ్వు నీలా? ఇవేం పూలు? షోకి పూలే, పెట్టుకునే పూలే. తింగరి పెట్టుకుంటా. చూడండి ఇది ఒక పువ్వు చూడండి. ట్రాన్స్పరెంట్గా ఉంది. నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కాసి 19,000. బోన్సాయి చూడండి. చిన్న చెట్టు నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. నిమ్మకాయలు కళ్ళు తిరగొద్దులే. ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు ఉన్నాయి. బత్తాకాయ చెట్లు చూడండి. జ్యూస్ తీసుకుని ఎంత చెట్లు ఎన్ని కాయలు కాసున్నాయో చూడండి. అది కాగితాల పూల చెట్టు. మా సైడ్ అయితే కాగితాల పూలు అనే అంటాం. ఈ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. కలర్ఫుల్లా ఏమున్నాయి. రకానికి ఒక చెట్టు. మల్లి చెట్టు. ఇది ఒక మల్లి చెట్టు. ఇవి షోవి. ఇవి ఇందాక చెప్పా కదా 1000 వరహాల చెట్టు. ఇవి షో చెట్లే చూడండి. భలే ఉన్నాయి. చుట్టూ చాలా పెద్ద నర్సరీ. రాజమందిర్లో అంట పెద్ద నర్సరీ. చుట్టూ అన్ని నర్సరీలే ఉండేది. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. పెద్ద చెట్టునైనా ఒక మంచి పూల చెట్టు అయినా అయ్యన్నా పుట్టాలి, లేదా పువ్వైనా అవి పుట్టాలి. నేను మనిషిగా మాత్రం అస్సలు వద్దు. మందారం చెట్టు, చిన్న చెట్టు. ఇది చూడండి. ఒకే చెట్లోనే ఎన్ని రకాల పూలు ఉన్నాయో. అది మా సైడ్ కాగితాల పూల చెట్టు అంటాం మేము. ఒకే చెట్లోనే అన్ని రకాల పూలు పూసినాయి. అదే జ్యూస్ పిండుకుంటాం కదా. పెద్ద నర్సరీ చూడండి. ఎంత చిన్న చెట్టు ఎంత పెద్ద కాయ కాసిందో. పెద్ద కాయ కాసింది. అవి ఎన్ని బోన్సాయి చెట్లు నీలా. చిన్న చెట్టు అయినా కాయలు కాస్తూ ఉంటాయి. పూలు కాయలు. మామిడి చెట్టు పూత వచ్చేసింది అప్పుడే. చిన్న చెట్టు పూత వచ్చేసింది. చూడండి ఏనుగు మోడల్లో, ఎలిఫెంట్ మోడల్లో చెట్టుని. ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం సీసీ కెమెరాలో ఉంటే. సేమ్ ఎలిఫెంట్ లాగే ఉంది. ఇదిగో కాళ్ళు, తోక చూడండి. సేమ్ ఎలిఫెంట్ లాగే చెట్టుని చూడండి. జనాలకి ఎంత టాలెంటో. చెవులు, తొండము, దంతాలు
చూడండి సేమ్ ఎలిఫెంట్ లాగే ఉంది. నాకైతే భలే నచ్చింది. ఎంత టాలెంట్ ఉందో చూడండి. అందరికీ టాలెంట్ ఉంది, నాకు తప్ప. చూడండి నోరు, వా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే భలే నచ్చింది. కాళ్ళు, చెట్లు, బా జనాలకి ఎంత టాలెంట్ ఉందంటే అంత టాలెంట్ ఉంది. చూడండి సేమ్ ఎలిఫెంట్ లాగే ఉంది కదా. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నర్సరీకి వస్తే చాలు, నాకు బాగా ఇష్టం చెట్లు. అలా చెట్టు అయితే చూద్దామనే ఉంది. చూడండి ఎంత బాగా ఏనుగులాగే పెట్టింది కదా. మీకు కూడా ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్. మా చెట్లతో పాటే చూడు ఎంతంత బాగా. ఇదిగో చిన్న పిల్ల ఏనుగు, పిల్ల ఏనుగు భలే ముద్దు ముద్దుగా ఉంది. ఇదైతే భలే నచ్చింది అసలుకి నాకైతే. ఆడేమో తల్లి, ఎవరైనా తల్లి ఏనుగునా? ఇది చూడండి, ఇది కూడా ఏనుగే, కాళ్ళు పైకి ఎత్తినట్టుంది కదా. అది చూడండి, ఇదిగోండి. బా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి స్వామి. జనాలకి ఎంత టాలెంటో అంత టాలెంట్ ఉంది. చూడండి అన్ని ఏనుగు టైప్లోనే. ఇదిగో ఈ ఏనుగు పిల్ల అనుకోవద్దు మా చిన్నోడు. చూడండి ఎంత మోడల్గా కట్ చేసిండ్రో. ఇది చూడండి, మనిషి పైన తలపైన ఏదో కుండ ఏదో పెట్టుకున్నట్టుగా మనిషి భలే చేసిండ్రు. ఏమో పడేటట్టున్నా అమ్మా, ఏం చేసినంటే అట్లా చేసిండ్రు. చూడండి ఇటు నుంచి పోలేము. చూడండి అన్నీ ఎంత బాగా చేసిండ్రు కదా. జనాలకి అబ్బా ఏం చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. టాలెంట్కి చదువుకి సంబంధమే లేదు కదా. పిల్లేనుగు గున్నేనుగు చూడండి, రెండు ఒకటికొకటి చూస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి నెమళ్ళు, మొత్తం షోగా పెట్టేస్తుంది. కోడి పుంజు, కోడి పెట్టలేదు. ఓకే అండి, అన్నీ చూసినాము. ఇవన్నీ చూడండి, ఈ బొమ్మ చూడండి ఎంత బాగుంది. సైడు పెద్ద నర్సరీ, ఓపిక ఉండి నడవాలే కానీ ఎంత పెద్ద నర్సరీయో తీసుకొచ్చి చూపించేసింది. రాజమండ్రిలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుసు కదా. శ్రీ విజయదుర్గ నర్సరీ అంట. ఇదిగో బాగుంది కదా. రాజమండ్రిలో ఉండే వాళ్ళు చెట్లన్నీ ఇక్కడే వచ్చి కొనుక్కోండి. వీడియోలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఫ్రీగా తీసుకోవద్దులే, ఒక చెట్టు అయినా కొనుక్కోండి. మీరేం కొనుక్కుంటారు, మేమేం కొనుక్కోవాలా. ఓకే అండి, బాయ్ బాయ్. ఇదిగోండి కాగితాల పూల చెట్లు. ఇవైతే ఒకే చెట్లు ఇన్ని రకాల పూలు చూడండి. ఇలా డార్క్ పింక్, ఆరెంజ్, లైట్. ఇది టీవీలో చెప్తారు కదా, ఫేస్ కి బాగా పూసుకుంటే స్మూత్నెస్ వస్తుంది. ఫేస్ కి స్మూత్నెస్, వైట్ గా వస్తారంట ఇది పూసుకుంటే. అది నువ్వు పూసుకొని ఎలా టీవీలో చెప్తారంట. నాకు ఉన్నది చాలా, అది ఎక్కువ చూపిస్తుంది. చూడండి కానీ బాగున్నాయి ఇలా ఇవి. అవును, ఇటు పిండితే నొరగ వస్తుంది, షాంపూ లాగా అని చెప్తారు. ముఖానికి కానీ తలకు కానీ అప్లై చేస్తే చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, ఒకే కలరు బాగుంది. అవన్నీ వద్దులే, ఉండే ముఖం చాలు కానీ, అంతే కదా. ఏముంది జీవితాంతం అన్నట్టే ఉండిపోతామా. రోజా చెట్లు, అందరికీ నచ్చే రోజా చెట్లు. ఇదిగోండి వాళ్ళు కొట్టేపోతారు, పూలన్నీ కోసుకుంటున్నాం అని చెప్పేసి. మందారం చెట్టు, మందారం తెచ్చి నీళ్ళలో గుచ్చి. ఇది చూడండి అన్ని రోజా చెట్లు ఆడిపోయింది. ఈ రోజా పువ్వు బాగుంది కదా. ఇక్కడ కూడా రోజా చెట్లు ఎంత బాగున్నాయో. నేలా ఇది నువ్వు ఇది నేను, ఇది నువ్వు ఇది నేను, మన ఇద్దరం. బుద్ధుడు చూడండి, కృష్ణయ్య
దండం పెట్టుకుందాం. వచ్చింది చూసినాము, భలే ఉంది. రాజమండ్రిలో ఉండే పెద్ద నర్సరీ అంట. బయటంతా తీసుకున్నాం, లోపల చూడండి ఎన్ని చెట్లు. అక్కడ ఒక అన్న చెట్లు నాటుతా ఉన్నాడు. అన్నతో మాట్లాడంటే నాకు సిగ్గుగా అనిపించేసింది, వచ్చేసిన. ఇది చూడండి, 350, 250. మనం కూడా ఒక నర్సరీ పెడదాం నీలా. 350, 250, 350, 250 అని అమ్ముతా ఉండు. 350, 250. నిన్ను కానీ చూసిందనుకో, చెట్టు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కొంటారు. ఎందుకంటే ఈ పిల్ల కొట్టేస్తుంది కొనకపోతే అని. చెట్లు అయితే బాగా ఉన్నాయి చూడండి. మాట్లాడి చూడండి, చుట్టూ చెట్లే. ఇంకా అవి షో చెట్లు భలే ఉన్నాయి కదా. ఉన్నాయి ఏమి, నీ ఆకారానికి తగ్గట్టు మాట్లాడు నీలా. నీలా భయపడకూడదు. లోపల పక్క బయటకు వచ్చేసిన. చెట్లు చూడండి ఎంత బాగుంది. ఈ చెట్లని